కంప్లీట్ చేశారు. సరే రామ్మోహన్ గారు ఒక విషయం అండి, సరే వాళ్ళందరూ పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ ఎజెండాస్ ఉంటాయి, అవన్నీ పక్కన పెడితే ఒక ప్రశ్న మాత్రం నా మదిని తొలిచేస్తోంది. మీరు ఇందాక చెప్పారు ఈ డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం, అదంత సాధ్యపడని విషయం, ఎందుకంటే మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పరిశీలించి చెప్పినటువంటి వ్యాఖ్యలుగా మాకు అర్థమవుతున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం అండి, నిజంగా 1 ఎకరానో లేకపోతే 2 ఎకరాలో అరెకరానో డబ్బులు లేక ఎవరి దగ్గర కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నటువంటి ఒక అతి సామాన్య రైతు అయితే ఈ విధానాల వల్ల ఇబ్బంది పడుతున్నాడు, లేకపోతే అతను మోసపోతున్నాడు అనేది వాస్తవం కాదా? అతనికి ఏం చేయలేమా మనం? ఖచ్చితంగా చేయొచ్చు. ఉదాహరణకు అందుకనే ఒక మాట చెప్తాను నిజంగా, ఇద్దరు మర్యాదస్తులు కలిస్తానంట. ఇప్పుడు దిలీప్ గారు నాకు ఎదురైంది అనుకోండి, నమస్కారం దిలీప్ గారు నేనంట, నమస్కారం రామ్మోహన్ రావు గారు, ఇద్దరు పక్కన పోతే మధ్యన 3వ పాటలు ఉంటారు. ఇద్దరు మర్యాదస్తులు. ఇక్కడ చర్చలో ఎవరు కూడా అతి మించి మాట్లాడలేదు. పెద్ద దిలీప్ గారు అయితే అసలు కాంగ్రెస్ పార్టీని ప్రతినిధి వహిస్తూ కూడా వాస్తవం. ఇక్కడ చర్చలో ఎక్కడ కూడా మన రాజకీయ వివాదాలు లేవు, నాతో సహా వాళ్ళందరూ మంచి ఇంటెలెక్చువల్స్ వచ్చారు, అందరూ కూడా అకాడమిక్ డిస్కషన్ అవుతుంది. అందుకనే ఒక మంచి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఎవరికైతే అమ్ముకుంటారో వాడికి లాభం కావాలి కదా, అది సరే షరతులు వర్తిస్తాయని వేరు, కానీ నా తర్వాత దిలీప్ గారు కూడా ఏకీపిస్తారు. ఎందుకంటే వడ్లకు బోనస్ ఇస్తామన్నా చాలా కరెక్ట్ అంటున్నాను. ఎవరు పండిస్తారో వాళ్ళు మార్కెట్ తీసుకుపోతారు కదా, భూస్వామి తీసుకుపోడు. ఒకవేళ 1 ఎకరం ఉన్నాయి, ఇంకో 2 ఎకరాలు కౌలు పట్టుకున్నాను అనుకోండి, ఆయన ఒక 30 క్వింటాలు వండితే ఆయన అమ్ముకుంటే ఆయనే కదా, ఆయన లాభపడతారు కదా. 500 బోనస్ ఇస్తానని చాలా మంచిది. కానీ ఏమైందంటే దొట్టు బట్లకు సన్న బట్లకి అనే షరతుతో మొన్న ఫెయిల్ అయింది అంటున్నాను. అది కరెక్ట్ గా. మీరు అన్న రైతుకు న్యాయం చేసే చర్యల్లో ఆ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అన్నిట్లలో మనం రామచంద్రయ్య గారు తెలియజేస్తున్నాడు. అడిగని హామీలు ఇచ్చిన, అడిగినవి కూడా సరిగ్గా ఇవ్వలేదు. 1,40,000 కోట్ల రూపాయల హామీలు అవి. నేను ఆనాడు రాసిన అలవిగా అనే హామీలు ఇస్తున్నారని అన్ని ప్రజలకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు రాజకీయ పార్టీలు హామీలను ఏవైతే మన ఉచిత పథకాలను ఏమి రద్దు చేయరు, గ్యారంటీ. అంతకంటే ఒకటి ఎక్కువ అన్నట్టు కానీ తక్కువ కాదు. అల్టిమేట్ గోల్ అధికారం అంటే అదిగా కనుక. రెండోది ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఏదైతే ప్రజలు 2 అహంకారాన్ని సహించరు, అవినీతిని సహిస్తారు, కొంచెం అహంకారాన్ని సహించరు. ఆనాడు పోతనామాత్రి నుంచి మంది వాళ్ళ తెలంగాణ ప్రజలు కూడా అహంకారాన్ని సహించరు. ఇక్కడ కేసీఆర్ ను పక్కన కూర్చోబెట్టినాడు, జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టినాడు, మోడీ గారిని కూడా తక్కువ సీటుతో ఆశీర్వదించినా కూడా ఇది అర్థమైంది. మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు రామచంద్రయ్య గారికి, మన ఈ అనుచిత ఉచితాల పట్ల మీ వైఖరి ఏంటంటే నిజంగా 2 జాతీయ పార్టీలలో ఇటు మోడీ వద్దంటున్నాడు. మొన్న అయితే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఉద్యోగ గారు స్వయంగా మల్లికార్జున ఖర్గే గారే అన్నారు కదా, మీరు హామీలు ఇచ్చేటప్పుడు మీ బడ్జెట్ చూసుకొని ఆయా రాష్ట్రాల బడ్జెట్ చూసుకొని హామీలు ఇవ్వండి అని. ఇది ఒక్క పార్టీకి పరిమితం కాదు, అన్ని ప్రాంతీయ పార్టీలు. తెలుగుదేశం సూపర్ 6 అన్నది, కాంగ్రెస్ మన కర్ణాటకలో ముందు పెట్టింది, తర్వాత తెలంగాణలో కొనసాగించింది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ ఒకరి మించి ఒకరు హామీలు. నేను బాగా ఆశ్చర్యపోయిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ గత 2 సార్లు ఏమో కానీ ఈసారి వీళ్ళ పందాలేకి వచ్చేసింది, పూర్తిగా వీళ్ళకంటే ఎక్కువ ఇచ్చేస్తోంది. అందుకని నేను ఇప్పుడు వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ఎక్కువ ఇప్పుడు బీజేపీ హామీ అంతే కదా. అవును, అట్లే ఉంది. 21 అంటే 2,500 అంటున్నాం. అవును అవును. ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు ఏమైతుందంటే ఈ మొత్తం హామీల లెక్క చూస్తే రేపు అపరిమితమైన హామీలు, అమలు కాని హామీలు ఇస్తే ఇట్లా అయిపోయింది. ఉదాహరణ కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి రాష్ట్రంలో ఎత్తుకొచ్చింది. డెడ్ లైన్ పెట్టుకోమని ఎవరు చెప్పలేదండి. 100 రోజులు డెడ్ లైన్ పెట్టుకోమని ఎవరు చెప్పలేదు. 100 రోజులు డెడ్ లైన్ పెట్టుకున్నారు, తర్వాత దాన్ని పొడిగించుకుంటూ వస్తున్నారు. సరే వారు అన్నది కరెక్ట్. దిలీప్ గారు అనేది 4 ఏళ్ళు ఎన్నికలు వచ్చాయి అనుకోండి, ఎన్నికల ముందే ఈ పథకాలు ఎందుకు ఆత్మనిస్తున్నాయని సమస్య ఒకటి వస్తున్నది. వ్యవసాయంలో రామచంద్ర గారు చెప్పారు ఏమనంటే, దాన్ని ఒక సూత్రం చెప్తున్నాను. వ్యవసాయంలో ఒక సామెత ఉంది విజయ్ గారు, ముందన్న ఉండాలి మంద అంటే ఆమంది కాదు, ముందన్న ఉండాలి, మందన్న అంటే ఎరువు ఉండాలి. అదం తప్పినాక ఎంత చేసినా లాభం లేదు సార్. ఇప్పుడు అదం తప్పినాక సీజన్ తప్పినాక మనం విత్తనం పెడితే కూడా మొలిచినా కూడా అది పెద్ద పంట అయ్యదు. కనుక రైతు బంధు పథకం చాలా మంచిది. రైతు బంధులో నేను చెప్పిన గుట్టల కూరలకు ఇవన్నీ ఖచ్చితంగా ఏ పార్టీలకు అయితే అందరు తీసేయమంటారు. కానీ ఆ రైతు బంధు పథకము రుణమాఫీ కంటే అద్భుతమైంది అంటున్నా. రుణమాఫీకి ఏమో ఎగబెట్టే వాడిని ప్రోత్సహించడం స్పష్టంగా చెప్తున్నా. దానికి కార్పొరేట్లకు ఎగబెడతలేరా, 14 లక్షలు లేవా, 16 లక్షల కోట్లు మోడీ రద్దు చేయాలి, ఇవన్నీ ఉట్టిముచ్చట్లు. నేను వాళ్ళకి తప్పే వీళ్ళకి వాడికి రైట్ ఆఫ్, మనకేమో రుణమాఫీ ఎందుకు? నేనేమంటున్నాను, సరిగ్గా పెట్టుబడి సహాయం చేస్తే రుణమాఫీ అవసరం లేకుండా పోతుంది. అందుకని ₹1,00,000 2 సార్లు రుణమాఫీ చేస్తా అన్నారు. అది విడతల వారి చేసింది, అది కరెక్ట్ గా హామీ ఇచ్చింది, వారు తప్పిండ్రు. వీళ్ళు 2 లక్షలు చేస్తామన్నారు కదా. 2 లక్షలు అంటే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కూడా వాళ్ళు జరిగింది కదా. ఒక్క మాట చెప్పి ఇప్పుడు నేను ప్రస్తుతానికి వస్తున్నాను. ఇవాళ గ్రామాలు తిరుగుతున్నాను. ఇవాళ గ్రామ సభలు పెట్టే పని చాలా కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభలో జరగాలి.
గతంలో గ్రామ సభలు పెట్టలేదు, అందరికి ఇచ్చేసారు, అయిపోయింది. కానీ గ్రామ సభలు పెట్టకపోయిందంటే అర్హులు కాకుండా అనర్హులకి ఎక్కువ మందికి వచ్చినాయి, పార్టీ పైరవకారులకి ఎక్కువ వచ్చినాయి అని మనకు గతంలో అపవాదం నిజం కూడా. కానీ ఇవాళ గ్రామ సభలు పెట్టడం వల్లనే నష్టపోయిన గ్రామ సభలు పెట్టే కాన్సెప్ట్ మంచిది కదా. నేను లోకల్ గవర్నమెంట్స్ లో వార్డు మెంబర్, సర్పంచ్, మండలపై పనిచేసినామని చెప్తున్నా. గ్రామ సభలలో లబ్ధిదారుల ఎంపిక అయితే చాలా కరెక్ట్. రామ్మోహన్ రావుకి ఇల్లు ఉందా లేదా అని నిలబెడితే వాడు చెప్తారు కదా, రామ్మోహన్ రావుకి 10 ఎకరాల భూమి ఉందా అంటారు కదా, అంతే కదా. ఇల్లు ఇప్పుడు గ్రామ సభలు పెట్టే క్రమంలో నాకు 3 అనుమానాలు ఉన్నాయి. దిలీప్ గారిని తెచ్చాను ఇప్పుడు, ఎందుకంటే దిలీప్ గారు వైజ్ మేను, ఎక్కడ పురపచ్చగా మాట్లాడ కానీ నేను ఒక మాట అడుగుతున్నా. ఇవాళ డిఆర్ఎస్ పోస్టల్ వేసిన వాళ్ళతో సంబంధం లేదు, 17,500 బాకీ అంటున్నారు. నేను అంటున్నా వాళ్ళకి పక్కన పెడతాను. రైతు భరోసా 15 ఇస్తా అన్నారు, 15 ప్రకారం అయితే 15,000 ప్లస్ 2,500 అతను రైతు బంధు కొనసాగించింది, 17,000 కాదు. పక్కన మీరు ఇచ్చిన హామీని పక్కన పెట్టి మీరు చెప్తా అన్న దాంట్లో 12,000, 2 విడతలు 12,000, అప్పుడు 1,000 రూపాయలు కదా, 6,000 లెక్కైనా 13,000 ఇస్తారా, ఈ 12 ఇస్తారా? ఇప్పటికీ నేను చాలా కాంగ్రెస్ నాయకులు ప్రశ్న వేస్తే అక్కడ తప్పించి అక్కడ మాత్రం మాట్లాడుతులేదు. ఇప్పుడు రేపు వచ్చే రైతు భరోసా 12 వేస్తారా, 13 వేస్తారా, 6 వేస్తారా? ఒకటి నెంబర్ 1. రెండవది, రైతు కూలీలను ఎట్లా గుర్తిస్తాం? రైతు కూలీలను గుర్తిస్తారు కదా, ఎవరైతే ఉన్నారో పేదలు వాళ్ళు గుర్తించే క్రమం ఏంటిది? మీరు ఏమన్నా ఉపాధి హామీ రిజిస్టర్ తీసుకుంటారా? ఏ రకంగా? లబ్ధిదారుల గుర్తింపే లేకుండా 25 డిసెంబర్ నాడు వేస్తా అని గతంలో ఇదే గవర్నమెంట్ చెప్పింది. 25 డిసెంబర్ పోయింది, ఇప్పుడు 26 జనవరి వచ్చింది. 26 జనవరికి కూడా ఏ గ్రామాలు తిరిగినా రైతు కూలీల గుర్తింపు కూడా జరగలేదు సార్ నిజంగా. రెండోది ఏంటంటే రైతు భరోసా అర్హులకు కూడా పేరు రాలే. ఇప్పటికీ ఒక క్లారిటీ ఏంటంటే, కొంచెం నేను గవర్నమెంట్ ఒక క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, భూములు భూములకు రైతు బంధు వచ్చిన భూములు, రైతు భరోసా వచ్చిన భూములు కావు, మీ భూములు మీకే ఉంటాయి. కానీ ఈ సర్వే చేస్తామంటారు, డ్రోన్ సర్వే చేసినా ఇతర సర్వే చేసినా. ఇప్పుడు నా బాధ ఏంటంటే అర్హులు నష్టపోతారు. ఎవరైతే ఉదాహరణ మనకు ప్రగతి నగర్ ఉంది సార్, హైదరాబాద్ లో ప్రగతి నగర్ లో అటు బిల్డింగ్లు ఉంటాయి, ఇటు వరి పంట ఉంటుంది, సర్వే నెంబర్ ఒకటే ఉంటుంది. ఏం చేస్తారు? ఇవి చాలా చిక్కు ప్రశ్నలు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు నిన్నటి దాకా లిస్టు ప్రకటించాను కదా మొన్న గ్రామ సభలలో 3 రోజులు గొడవలు జరిగి, ఆ గ్రామ సభల లిస్టులు ఫైనల్ కాదు. ఇంకొక అనుమానం కూడా వస్తుంది ఏంటంటే, ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏమాట్లాడుతున్నారంటే, మీరు ఎన్ని గ్రామాల సభలు పెట్టుకుంటే నాకేందాయా, నేను పెట్టితే లెక్క పొమ్మన్నాడు, నేను టిక్ చేస్తే వస్తుంది పొమ్మన్నాడు. మరి దానికి సమాధానం లేదు ఇప్పటిదాకా. అంటే ఏమవుతుందంటే, క్లారిటీ లేకుండా నాయకుల మధ్య మంత్రుల మధ్యన, మంత్రులు చెప్పలేకపోతున్నారు, నాయకులు చెప్పలేదు. ఆఖరి చివరికి ఎవరు బాధపడుతున్నారు అంటే, లోకల్ గా ఉన్న కాంగ్రెస్ నాయకులు, వైస్ మెన్ ఆయన మన మంచి మనసున్న దిలీప్ గారు లాంటి ఇబ్బంది పడుతున్నారు. నిజంగా చెప్పాలంటే గ్రామాలలో పంచాయతీ ఎన్నికలు జరగలేదు, మనకు మున్సిపాలిటీ ఎన్నికలు నిన్నటికి అయిపోయింది. అక్కడ ప్రతినిధి లేకుండా పోతుంది, వాళ్ళు డిఫెండ్ చేయడానికి కూడా అంటున్నాను నేను, గ్రామాల్లో జరుగుతుంది. ఇదంతా ప్రెషర్ ఎవరికి అధికారుల మీద పడుతుంది. మొన్న రాత్రి అర్ధరాత్రి అధికారులు ఇంకా తెల్లారికాల ఒక మండలంలో ఒక ఊరు సెలెక్ట్ చేసి తిరుగుతున్నారంటే అర్థం చేసుకోండి. అంటే ఎంత అనాలోచితంగా ఈ పథకాలు. అంటే రామ్మోహన్ గారు మీరు అన్నట్లు ఇంకో మాట ఏంటంటే, సరే అధికారులు ఇంత కష్టపడి ఒక లిస్ట్ ని గ్రామ సభల్లో ఫైనల్ చేస్తే పోనీ అది ఫైనల్ అంటే అది లేదుగా, అది కాదంటున్నారు. అది కేవలం ప్రతిపాదన అంటున్నారు. మళ్ళీ దరఖాస్తులు కూడా చెప్తున్నాను విజయ్ గారు, 3 సార్లు దరఖాస్తు పెట్టుకున్నాను. మొట్టమొదటి ప్రజాభవన్ లో, సరే ప్రగతి భవన్ ప్రజాభవన్ మంచిది, మంచిదే. ప్రజాభవన్ లకడికాపూర్ ఫూల్ మీద స్కూటర్ తీసుకపోతే అప్లికేషన్ రోడ్డు మీద దొరికింది, ఎల్బీ నగర్ లో దొరికింది రోడ్డు మీద. అట్లానే ఆ తర్వాత రెండోసారి గ్రామ సభలు పెట్టుకోమన్నారు, ప్రజాపాలన సభలని, అవి పోయేది తెలిపోయి. మూడోసారి మళ్ళీ కొత్త అప్లికేషన్ పెట్టుకోమంటారు. అప్లికేషన్ ద్వారా పెట్టుకోమనే పద్ధతులు ఏమవుతుందంటే, అర్హులైన రైతులు నష్టపోతారు సార్. ఇప్పుడు రేపు లంచగొండితనం మొదలవుతుంది, నీ పేరు పెట్టాలంటే రిపీటెడ్ గా పట్టుకోవాలన్నా కానీ, ఇప్పుడు సామాన్యమైనటువంటి రైతు ప్రతిసారి ఎక్కడికో వెళ్ళి పెట్టుకోవాలన్నా కానీ విసిగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు ఏమంటున్నారు సార్, అందరికి 2-3 లక్షల ఎకరాలు పోయింది అనుకోండి, నేను చెప్తే నీకు తీసేయాల్సిందే, ఖచ్చితంగా తీసేయాల్సింది. తీసేసి వ్యవసాయ భూమి అనేది రికార్డ్ అయితే సార్, గవర్నమెంట్ దగ్గర రికార్డ్స్ ఉంటాయి, ప్రజల దగ్గర ఉంటాయి. గవర్నమెంట్ దగ్గర 3 రికార్డులు ఉంటాయి. ఒకటి పట్టా భూములు, దానిలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు. 4 కన్వర్షన్ అయింది అనుకోండి, 4 కన్వర్షన్ భూములు తీసేయండి. ఎవడొద్దు అంటున్నాడు? వాడికి వాడే 4 కన్వర్షన్ చేసుకుని నేను బిల్డింగ్ కట్టుకుంటాను, లేకుంటే గెస్ట్ హౌస్ కట్టుకుంటాను పెట్టుకునేది తీసేయచ్చు. ఇప్పుడు కేసీఆర్ భూమే ఉంది, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఫామ్ హౌస్ తీసి మిగతా వ్యవసాయ భూమికి తీయాలి కదా కేసీఆర్ కి అయితే కదా. అందుకనే లిమిట్ పెట్టుకోవాల్సిన, అంటే విధి విధానాల ఖరారులో ఇది అంపిపిటి మెయింటైన్ అవుతుంది. ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు అంట. రైట్ రామ్మోహన్ గారు. ఎస్ సతీష్ గారు, దిలీప్ గారి వ్యాఖ్యలు స్పష్టంగా విన్నారు. అంటే